నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మేలు కలయికగా సత్వ రజో తమో గుణాలకు సంకేత రూపంగా వర్ధిల్లే సర్వశుభంకరుడు దత్తాత్రేయ స్వామి. లోకాలకు ఆదిగురువుగా, పరమ సుప్రసన్నమూర్తిగా, సర్వజీవ సంరక్షకునిగా దత్తుడు తేజరిల్లుతున్నాడు. దత్త సంప్రదాయం ఆదినాథ సంప్రదాయంగా ఘనకీర్తిని అందుకుంటోంది. భోగ, యోగ, మోక్షదాయకునిగా దత్తాత్రేయ స్వామి తన మూర్తిమత్వాన్ని ప్రకటించాడు. ఇంతటి విశిష్టగుణ యశోభూతుడైన దత్తాత్రేయ స్వామిని అర్చామూర్తిగా ఆరాధించే సంప్రదాయం దక్షిణ భారతదేశంలో విశేషమైనది. ఆ పరంపరలోనే ఎన్నో దత్త సన్నిధానాలు వర్ధిల్లుతున్నాయి. ఆ కోవలోనిదే కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడలో నెలకొన్న శ్రీదత్త మందిరం. ఈ దత్తధామ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అత్రి వరదునిగా అవతరించిన దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకరూపంగా ఆవిష్కారమైన దత్తుడు త్రిగుణాతీత తత్వంలో శ్రీమన్నారాయణుడి 6వ అవతారం దత్తుడు. విష్ణుపరమైన జగత్ పరిపాలనా కర్తవ్యాన్ని అవధూతగా నిర్వహించే దత్తాత్రేయ స్వామి కర్ణాటక రాష్ట్ర ధార్వాడలో ఆరాధనీయమూర్తిగా వర్ధిల్లుతోన్న శ్రీ దత్తాత్రేయ స్వామి. భక్తుల్ని సదా రక్షించటం కోసం, వారి యోగక్షేమాల్ని పర్యవేక్షించటం కోసం విష్ణువు దత్తాత్రేయునిగా అవతరించినట్లు చెబుతారు. అత్రి, అనసూయ దంపతులకు దత్తుడు సాకారమయ్యాడు. ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అనే త్రివిధ తాపాల్ని తన తపోమహిమతో తొలగించుకున్న మహనీయుడు దత్తాత్రేయుడు. సృష్టి, స్థితి, లయలకు సంకేత రూపంగా ఏకీకృత విశ్వ చైతన్యంగా దత్తాత్రేయ స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. దత్తుడు ఆరాధనీయ మూర్తిగా ఎన్నో క్షేత్రాలలో, సన్నిధానాలలో వెలుగొందుతున్నాడు. ఆ పరంపరలోనిదే ధార్వాడలోని దత్తం. 3 శతాబ్దాల క్రితం నిర్మితమైన ఈ మందిరం కర్ణాటకలో సుప్రసిద్ధమైన మందిరంగా ఖ్యాతిగాంచింది. టెంబే స్వామిగా ప్రసిద్ధిగాంచిన వాసుదేవనంద ఈ మందిరాన్ని నిర్మింపచేసినట్టు చెబుతారు. విశాలమైన ప్రాంగణంలో ఆధ్యాత్మిక అనురక్తిదాయకంగా మందిర పరిసరాలు అలరింపచేస్తాయి. ప్రధాన మందిరంలోని గర్భాలయంలో దత్తాత్రేయుడి దివ్యపాదుకులు ప్రత్యేక పీఠంపై దర్శనీయమవుతాయి. పరమ పూజనీయమైన దత్తగురు పాదుకులకు ప్రతినిత్యం అభిషేకాన్ని నిర్వహిస్తారు. పాదుకా ప్రక్షాళన పావనకరమైనదిగా దత్త సంప్రదాయం పేర్కొంది. జగదుత్పత్తికర్త్రే చ స్థిత సంహారహేతవే భవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే. శివకేశవుల ఏకీకృత రూపం, హరిహర మార్గ సమన్వయ ఆకృతి దత్తాత్రేయ స్వరూపం. దత్తాత్రేయ సంప్రదాయం గురు పరంపరకు ఆద్య సంవిధానం. దత్తుణ్ణి అవధూత అంటారు. అంటే బ్రహ్మనిష్ఠతో ఉంటూ వర్ణాశ్రమ ధర్మాలు విడిచిపెట్టి దేహచింతన లేకుండా దిగంబరత్వంతో సంచరించేవాడు అని అర్థం. దిగంబరత్వం మరో అంశానికి ప్రతీక. కామక్రోధ లోభ మదమాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను విడిచిపెట్టి నిరాకార నిరంజనత్వంతో ఉండడమే అసలైన దిగంబరత్వం. అందుకు ప్రతీకే దత్తాత్రేయుడు. దత్త సంవిధానంలో పాదుకారాధనకు విశేష ప్రాచుర్యం ఉన్నది. గురుపాదుకలు సాక్షాత్ గురుస్వరూపంతో సరిసమానమైనవి. ఈ మందిరంలోని గర్భాలయంలో దత్తాత్రేయుని దివ్యపాదుకలు నెలకొని ఉన్నాయి. శ్రీదత్త దివ్య చరణారవిందాల్ని సాక్షాత్తు దత్తాత్రేయుడి దివ్య భవ్య రూపంగా భక్తులు ఆరాధిస్తారు. ప్రతినిత్యం పాదుకలకు అభిషేకాన్ని నిర్వహిస్తారు. పాదుకలపై ధారాపాత్ర నెలకొని ఉంది. పాదుకల రెండింటి మధ్య దత్తాత్రేయ స్వామివారి రజతమయ మూర్తి విలసిల్లుతుంది. గురువారం అంటే దత్తాత్రేయునికి ప్రియమైన వారం. ప్రతి గురువారం శ్రీచరణాలకు పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు.
యోగ సాధకులు దత్తాత్రేయుణ్ణి పరమగురువుగా ఆరాధిస్తారు. శైవానికి చెందిన అదినాథ సంప్రదాయంలో ఆదిగురువు దత్తుడే. తాంత్రిక రీతిలో మొదట ఆయన్ను యోగదేవునిగా ఆరాధిస్తారు. తంత్రశాస్త్ర గ్రంథాలు దత్తాత్రేయుణ్ణి ఉగ్రమూర్తిగా అభివర్ణించాయి. తనను కొలిచేవారిని వివిధ రూపాల్లో పరీక్షించి ఆ తరువాతే దత్తుడు అనుగ్రహిస్తాడని గర్గ సంహిత పేర్కొంది. దత్తాత్రేయుడు మహా అవధూత, ముక్తిదాయకుడు, జ్ఞానప్రదాత. ప్రకృతిని, భౌతిక లక్షణాల్ని, దైవాసుర గుణాలతో దత్తాత్రేయ స్వామి అద్భుతంగా సమన్వయపరిచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురుదేవుడై ప్రబోధించాడు. దత్తుడు త్రిముఖాలతో చతుర్ముఖాలు కలిగిన ఆవును వాహనంగా చేసుకుని మునిపుంగవునిలా గోచరమవుతాడు. ఈ రూపమే గర్భాలయంలో భక్తులకు అర్చామూర్తిగా ప్రకటితమవుతుంది. ధార్వాడ్లోని శ్రీదత్త మందిరంలోని దత్తుని దివ్యపాదుకలు పరమ పూజనీయమైనవి. ఎందరో యోగులు, సిద్ధులు, మహర్షులు ఈ పాదుకలను పూజించి దత్తుని కృపను పొందారు. అనసూయ అత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాది దేవత్వం మమ చిత్తం స్థిరీకురు. అనసూయ గర్భఫలంగా మార్గశిర శుద్ధ చతుర్దశి నాడు దత్తాత్రేయ స్వామి జన్మించాడు. ఆయన జన్మించిన ప్రదేశం ప్రస్తుతం నేపాల్ దేశంలో ఉంది. చిత్రకూటం సమీపంలోని అనసూయ పహాడ్ దత్తాత్రేయుడి జన్మస్థలం. నేటికీ అక్కడ దత్త జన్మ మందిరం ఉన్నది. అక్కడి దత్తుని దివ్యమంగళమూర్తిమత్వాన్నే అన్ని దత్త మందిరాల్లోనూ అనుసరిస్తున్నారు. 3 తలలు 6 చేతులతో శుద్ధజ్ఞాన ప్రబోధమూర్తిగా దత్తాత్రేయ స్వామి గోచరమవుతున్నాడు. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబర మునివర్య బాలపిశాచ జ్ఞానసాగరం శ్రీదత్త శరణం మమ అని భక్తులు స్వామిని కీర్తిస్తారు. దత్తుని మూర్తిమత్వం, స్వరూపం ఎన్నో సందేశాల సమాహారం. 3 శిరస్సులు త్రిగుణాలకు సంకేతం. ఆయన ఆహార్యంలోని ప్రతి వస్తువు మనలో పరమార్థాన్ని సూచిస్తుంది. శంఖుచక్రాలు, జపమాల, కమండలం, త్రిశూలం, డమరుకం, రుద్రాక్షమాలలు ఇలా అన్నీ ఒక్కో అంశాన్ని నేర్పిస్తాయి. ఆచార వ్యవహారాలు, పురుషార్థాలకు సంకేతం త్రిశూలం. చక్రం రక్షణతత్వానికి, శరణాగతికి, శంఖం ఓంకారానికి, మెడలోని మాలిక ఆధ్యాత్మిక అనురక్తికి, భుజానికి వ్రేలాడే జోలె భక్తుల సంచిత కర్మల్ని భిక్షగా స్వీకరించేందుకు, కమండలం వారి అహంకారాన్ని నిలువరించేందుకు దత్తాత్రేయుడు ధరించాడని చెబుతారు. స్వామి వెనుక నిలుచున్న ఆవు ధర్మ పరిరక్షణకు, 4 శునకాలు చతుర్వేద విజ్ఞానానికి సంకేతాలు. గరుడ బ్రహ్మపురాణాలు సాత్వత సంహిత దత్తాత్రేయుణ్ణి విష్ణుమూర్తి అవతారంగా పేర్కొన్నాయి. కార్త్యవీర్యార్జునుడు, పరశురాముడు ఇంకా అనేక మంది దత్త సంప్రదాయాన్ని అనుసరించి కొత్త తంత్ర మార్గాలను లోకానికి పరిచయం చేశారు. దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో 16 అవతారాలు ప్రశస్తమైనవి. విశ్వంభరావధూత, మాయాముక్త, దత్తావధూత, ఆదిగురువు, సంస్కర, దేవదేవ, దత్తదిగంబర, శ్యామకమలలోచన, యోగిరాజ, అత్రివరద, దిగంబరావధూత, యోగిరాజ వల్లభ, కాలాగ్నిశమన, లీలా విశ్వంభర, సిద్ధరాజ, జ్ఞానసాగర అనే 16 అవతారాల్ని దత్తపురాణం వివరించింది. తనకు ప్రకృతే గురువని, ప్రకృతిలో 24 మంది గురువులున్నారని దత్తాత్రేయ స్వామి స్వయంగా ప్రకటించాడు. శివకేశవులకు ఏకరూపం కల్పించే ప్రయత్నం చేయడమే హరిహర అద్వైతం. ఆ మార్గంలో ప్రభవించిన దైవమే దత్తాత్రేయుడు. స్మృతిగామిగా కేవలం స్మరణ మాత్రం చేత తన కరుణను భక్తులపై కురిపించే ఘనతర దైవం దత్తాత్రేయుడు. యోగ మార్గ శిక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తి మార్గ పరిరక్షణ అనే 3 అంశాలకు దత్తాత్రేయుడు ప్రతినిధి. అలాంటి దత్తాత్రేయ స్వామి శ్రీవిద్య సంవిధానానికి జగదాచార్యునిగా తేజరిల్లుతున్నాడు. దత్తాత్రేయుడు అనుగ్రహ ఫలప్రదాత. ధార్వాడలో నెలకొన్న దత్తాత్రేయ స్వామి మూర్తి అత్యంత మహిమోపేతుడని భక్తుల విశ్వాసం. అందుకే దీక్షా విధి విధానాలతో భక్తులు ఈ మందిరానికి తరలివస్తారు. ప్రకృతిలోని భౌతిక లక్షణాలను, దైవాసుర గుణాలతో స్వామి
అద్భుతంగా సమన్వయపరిచాడు. ప్రకృతి పరిశీలన ద్వారా భూమి, మిడత, చేప, ఏనుగు, సాలెపురుగు వంటి 24 చరాచరాల నుంచి దత్తుడు లౌకిక వివేక విజ్ఞానాన్ని గ్రహించాడు. వాటినే గురువులుగా భావించి సృష్టిలోని మార్మికతను అర్థం చేసుకుని లోకానికి విశదపరిచాడు. ఈ వైనాన్ని భాగవతంలోని ఏకాదశ స్కందం వివరించింది. దత్తాత్రేయుని నివాసం ఔదుంబర వృక్షమూలం, అంటే మేడి చెట్టు సన్నిధి. మేడి జ్ఞానవృక్షం, యజ్ఞవృక్షం. మేడి చెట్టు కింద కూర్చొని దత్తాత్రేయ మంత్రాన్ని జపిస్తే త్వరగా సిద్ధిస్తుందని సంప్రదాయవాదులు చెబుతారు. మేడిపండు పైకి మిసమిసలాడుతూ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది, కాని ఆ పండు లోపల పురుగులతో నిండి ఉంటుంది. ఈ ప్రపంచం కూడా పైకి ఎంతో అందంగా ఉంటుంది. అయితే అంతర్గతంగా ఎన్నో సమస్యలు, లోపాలు ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంటాయి. వాటిని తొలగించుకోవడానికి, అవరోధాలను అధిగమించడానికి దత్తాత్రేయుణ్ణి భక్తి శ్రద్ధలతో శరణు వేడాలి. ఈ జగత్తులోని ప్రతి జీవి జన్మకు సార్థక్యమున్నది. ఆ జీవుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుని జీవితాలకు సమన్వయం చేసుకోవాలి అనేది దత్త సందేశం. ఇంతటి జ్ఞానమూర్తి ఆయుధరహితంగా ప్రసన్నవదనంతో చిరునవ్వులు చిందిస్తూ భక్తాభీష్ట వరదమూర్తిగా దర్శనమిస్తున్నాడు. ధార్వాడ్ దత్తమందిరంలో మందిర ప్రాశస్త్యాన్ని మరింతగా పెంచే పలు దర్శనీయ ప్రదేశాలు, మందిరాలు ఉన్నాయి. మహాగణపతి అశ్వత్థమూలవర మహాదేవుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహ మంటపం సమన్వితంగా ఈ ఉపసన్నిధానాలు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. ధార్వాడ శ్రీ దత్తమందిరంలో పలు దర్శనీయ సన్నిధులున్నాయి. చిన్మయమూర్తిగా, వరదమూర్తిగా మహాగణపతి దర్శనీయమవుతాడు. అశ్వత్థ వృక్షమూలంలో వరమహాదేవుడిగా శివలింగాకృతి నెలకొని ఉంది. సుబ్రహ్మణ్యస్వామి ఆకృతికి సంకేతంగా జంటనాగులు, శ్రీరామచరణ సేవా తరంగిణిలో తరించిన ఆంజనేయస్వామి విగ్రహాకృతి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. మందిర ప్రాంగణంలో మరోవైపు ఆదిత్యాది నవగ్రహాల మూర్తులు నిండిన నవగ్రహ మంటపం నెలకొని ఉంది. రాజమహాప్రాసాదాన్ని పోలి ఉండే మందిర ముఖమంటపం ధీర గంభీరయుతంగా భక్తులను ఆకట్టుకుంటోంది. కళామయ కట్టడంగా, ఆధ్యాత్మిక ప్రాభవానికి సమున్నత ప్రతీకగా ఈ మందిరం భక్తులను నిరంతరం ఆకర్షిస్తోంది. దుష్ట దైతుల్ని సంహరించి, శిష్టుల్ని అనుగ్రహించి, యోగ మార్గాన్ని బోధిస్తూ భక్తుల్ని రక్షించటమే దత్తాత్రేయ అవతార ప్రయోజనమని మార్కండేయ పురాణం తెలియజేస్తోంది. ప్రకృతినే గురువుగా భావించి సృష్టిలోని మార్మికతను అర్థం చేసుకుని లోకానికి విశదపరిచాడు. దత్తాత్రేయుడి రూపమే ఎన్నో సందేశాల సమాహారం. వాటిని లౌకిక జీవనానికి సమన్వయం చేసుకోవడం ద్వారా ఆది గురువైన దత్తాత్రేయుని అనుగ్రహం సిద్ధిస్తుంది. దక్షిణ భారతంలో పేరెన్నికగన్న దత్తక్షేత్రాలు, దివ్య మందిరాలు ఉన్నాయి. వేటికవే ప్రత్యేకమైనవి. ధార్వాడలోని దత్తమందిరం సిద్ధమందిరంగా, సిద్ధిధామంగా ఖ్యాతిగార్చింది. ఎందరో దత్తోపాసకులు ఈ మందిరాన్ని దర్శించి స్వామి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా పొందిన అనుభూతికి లోనవుతారు. దత్తాత్రేయ షోడశావతారమే కాక శ్రీపాద వల్లభ, శ్రీ నరసింహ సరస్వతి, స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజ్, వాసుదేవానంద్, మాణిక్ ప్రభు, కృష్ణ సరస్వతి స్వామి గురుదేవులు దత్తాత్రేయుడి అంశతో ఆవిర్భవించారు. వీరిలో వాసుదేవానందగా ఖ్యాతిగాంచిన టెంబెస్వామి ఈ మందిరాన్ని నిర్మింపజేశాడు అంటారు. దత్త సంప్రదాయంలోనే పలువురు గురువులు నాథ సంప్రదాయవాదులు సిద్ధి పొందారు. శ్రీ గురుదత్త, జై గురుదత్త, జై జై సమర్థ సద్గురు దేవదత్త అనేది దత్త సంప్రదాయవాదుల తారక మంత్రం. సకల జనులకు సేవ చేయడం, జీవులందరికీ ఏకత్వాన్ని దర్శింపజేయడమే దత్త సంప్రదాయం.
ఉత్తమ జన్మ పొందిన మనిషి సాటి జీవరాశుల నుంచి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలా అభ్యాసం చేసి వాటిని జీవనానికి సమన్వయం చేసినప్పుడే మనిషి మనీషి అవుతాడని శ్రీ గురుదత్తుడి భవ్య సందేశం. యోగ మార్గం, ఆధ్యాత్మిక జ్ఞానం, సాధు జీవనం అనే 3 అంశాలను అవలంబించడం ద్వారా పరమోత్కృష్టమైన జీవన గరిమ సాకారమవుతుందని దత్తాత్రేయ స్వామి సందేశమిచ్చాడు. ధార్వాడ శ్రీ దత్తక్షేత్ర దర్శనం సకల మనోభీష్టప్రదం, సమస్త సన్మంగళదాయకం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా కర్ణాటక రాజధాని అయిన బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో చేరుకుంటారు. అక్కడి నుంచి తుమ్కూరు, టిప్తూర్, దావణగేరే, రాణబెన్నూర్, హవేరి, హుబ్లీల మీదుగా ధార్వాడికి చేరుకుంటారు. విజయవాడ నుంచి బయలుదేరే తీర్థయాత్రికులు గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్, గిద్దలూరు, నంద్యాల, యాగంటి, గుంతకల్, బళ్ళారి, హంపి, కొప్పళ్, గదగుల మీదుగా ఈ క్షేత్రానికి చేరుకుని దత్తమందిరాన్ని దర్శించుకుంటారు. శ్రీ గురుదత్త, జై గురుదత్త అనేది సంప్రదాయాన్ని అనుసరించే వారికి భవ్య తారక మంత్రం. దత్తోపాసనకు ఆర్షధర్మంలో సమున్నత స్థానం ఉంది. జీవులలో దైవత్వాన్ని దర్శించటం దత్త విధానంలో ముఖ్యమైన అంశం. అందుకే ప్రకృతియే పరమాత్మ అని దత్తాత్రేయుడు ప్రబోధించాడు. త్రిమూర్తుల శక్తియుక్తులతో తేజరిల్లే దత్తాత్రేయుడు సర్వాభీష్ట ప్రదాయకుడు. లౌకిక, పారలౌకికమైన విజ్ఞానాన్ని అనుగ్రహించే జ్ఞానప్రదాత. అందరికీ దత్తాత్రేయుడి అనుగ్రహం పరిపూర్ణంగా చేకూరాలని ఆకాంక్షిస్తూ మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.